హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధుతో 6 గంటలకు పంతులు గారు వస్తారని చెప్పాడు ఆదిత్య. అప్పుడే డోర్బెల్ మోగడంతో అరే ఇంకా 5 కూడా కాలేదు, అప్పుడే ఎవరు వచ్చారు అని అనుకుంటూ ఆదిత్య డోర్ని ఓపెన్ చేస్తాడు. ఎదురుగా విజయ్, విక్రమ్ ఇద్దరు నవ్వుతూ గుడ్ మార్నింగ్ బావా అని అంటారు. మీరేంట్రా ఈ టైంలో ఇక్కడ? ఎంచక్క 7 గంటలకి రావచ్చు కదా అని అంటాడు ఆదిత్య. బావా, మన ఇంట్లో పూజ పెట్టుకుని నీకు చెల్లెలకి హెల్ప్ చేయకుండా మేం రూమ్లో పడుకొని ఏం చేస్తాం బావా అని అంటాడు విజయ్. విక్రమ్ కిచెన్ లోపలికి వెళ్ళి మధుని పలకరిస్తాడు. విజయ్ అక్కడ అలంకరించిన మండపాన్ని చూసి పూజకు కావలసిన సామాన్లు కూడా చక్కగా సర్ది ఉండడం చూసి విజయ్ ఆదిత్య వైపు చూస్తాడు. బావా, పని మొత్తం అయిపోయిందిగా అని విజయ్ ఆదిత్యతో అంటాడు. బావా, పెళ్లి చేసుకుంటే మనుషులు మారుతారు అని విన్నాను. నిజమే బావా, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది అని నవ్వుతూ అంటాడు విజయ్. ఆదిత్య విజయ్ వైపు చూసి, మరి మధు ఒక్కటే అంతా పని చేస్తుందిరా, నేను ఈ మాత్రమైనా నా భార్యకి హెల్ప్ చేయకపోతే ఎలా అని చెప్పాడు ఆదిత్య. బావా, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉన్నారు బావా అని విజయ్ అంటాడు. విజయ్ మాటలకు చిన్నగా నవ్వుకుంటాడు ఆదిత్య. విక్రమ్ కిచెన్లోకి వెళ్ళి హాయ్ మధు అని పలకరిస్తాడు. మధు విక్రమ్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ బాగున్నారా విక్రమ్ గారు అని పలకరించింది. మీకు హెల్ప్ చేయనా మధు అని అడుగుతాడు విక్రమ్. మధు చిన్న నవ్వుతో నైవేద్యానికి ప్రసాదం రెడీగా ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన అన్ని పనులు పూర్తయినాయి. ప్రసాదం కూడా రెడీ చేసేసాను. ఇకపోతే వచ్చే 10 మంది ముత్తైదువులకి మనందరికీ టిఫిన్లు, కాఫీలు, మధ్యాహ్నం భోజనాలతో సహా బావ బయట వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చేశాడు. ఇక అన్ని పనులు పూర్తయినట్లే విక్రమ్ గారు. వచ్చిన 10 మంది ముత్తైదువులకు చీర, జాకెట్, గాజులు, వాటితో పాటు తాంబూలాలు, పువ్వు అన్నింటినీ ఒక కవర్లో వేయాలి. ఆ ఒక్క పని మాత్రమే మిగిలిపోయింది అని అంటుంది మధు. అది కూడా చేసేస్తే అక్కడితో పనులన్నీ పూర్తయినట్లే అని అంటుంది మధు. విక్రమ్ అయితే పద ఆ పని చేసేద్దాం అని మధు, విక్రమ్ ఇద్దరూ కలిసి కిచెన్లోనే కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఒక 20 నిమిషాలలో విక్రమ్ మధుతో మాట్లాడుతుంటే మధు తన పనినంతా పూర్తి చేసింది. ఇక మధు, విక్రమ్ హాల్లోకి రాగా విజయ్, ఆదిత్య చక్కగా మండపం ఏర్పాట్లు చేసి సత్యనారాయణ స్వామిని ఫోటోని అందులో పెట్టి ఆ ఫోటోకి పూలమాలను వేశారు. పూజకు కావలసిన సామాన్లన్నీ ఒక సైడు ఉంచారు. అంతేకాదు, గుమ్మానికి మామిడి తోరణాలతో పాటు బంతిపూలతో చక్కగా గుమ్మాన్ని అలంకరించారు. పూజ గదిలోని దేవుళ్లను కూడా పూలతో అలంకరించి బాల్కనీలో తులసమ్మను కూడా పూలతో అలంకరించారు. ఆదిత్య ఫ్రెష్ అయి క్రీమ్ కలర్ పైజామా వేసుకుని సింపుల్గా రెడీ అయ్యి చాలా హ్యాండ్సమ్గా ఉంది హాల్లోకి వచ్చాడు. ఆదిత్య మధు వైపు చూసి నువ్వు వెళ్ళి రెడీగా, ఇక పంతులు గారు 1/2 అవర్లో మన ఇంటికి వచ్చేస్తారు అని చెప్పాడు ఆదిత్య. సరే బావా అని మధు బెడ్రూమ్లోకి వెళ్ళి
తలుపులు వేసుకుంది. మామిడి పండు కలర్కి రామా గ్రీన్ కలర్ బార్డర్తో పట్టు చీరను మధు కట్టుకుంది. తన పొడవైన జడను చక్కగా అల్లి 2 మూరల పూలు పెట్టుకుంది. పాపట్లో కుంకుమ పెట్టుకుని కనుబొమ్మల మధ్యలో చిన్న స్టిక్కర్ పెట్టింది. దాని కింద కుంకుమ పెట్టుకుని కళ్ళకు కాటుక, ఫేస్కి లైట్గా పౌడర్ రాసుకుంది. మెడలో పచ్చని పసుపు తాడు, ఆదిత్య కొనిపెట్టిన బంగారు బుట్టకమ్మలను చెవులకు పెట్టుకుని 2 చేతులకు శారీ కలర్ అయిన మామిడిపండు కలర్ గాజులను వేసింది. చక్కగా కుందనపు బొమ్మల రెడీ అయ్యింది మధు. సమయము ఉదయం 5:30 అయ్యింది. ఆదిత్య బెడ్రూమ్ డోర్ దగ్గరికి వచ్చి, మధు రెడీ అయ్యావా అని అడుగుతాడు. ఆ బావా, రెడీ అయ్యాను అని అప్పుడే మధు డోర్ ఓపెన్ చేసింది. ఆదిత్య మధు వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. మధు ఆదిత్య వైపు చూసి మధు తన కళ్ళతోనే నేను ఎలా ఉన్నాను బావా అని సైగ చేసింది. ఆదిత్యకి మధుని అలా చూసి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వెంటనే బెడ్రూమ్లోకి అడుగు పెట్టాడు ఆదిత్య. డోర్ క్లోజ్ చేశాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి కంగారు పడుతూ, ఏమైంది బావా, నేను సరిగ్గా రెడీ కాలేదా అని అమాయకంగా అడుగుతుంది. ఆదిత్య మధుని తన దగ్గరికి లాక్కొని తన నడుం మీద చేయి వేసి మరింత దగ్గరికి లాక్కొని మధుని గట్టిగా హక్ చేసుకున్నాడు. మధు కూడా ఎంతో ఇష్టంతో ఆదిత్య చుట్టూ తన 2 చేతులను వేసి ఆదిత్యని కౌగిలించుకుంటుంది. మధు, నేను చాలా అదృష్టవంతుణ్ణి అని అంటాడు ఆదిత్య. మధు చిన్నగా నవ్వుతూ ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య మధుతో, నీ విషయంలో మీ నాన్నకి మీ అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పాలి అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, ఎందుకు బావా అని అడుగుతుంది మధు. ఇంత అందాల భరిణని నా కోసమే కన్నారు కదే, అందుకన్నమాట అని కొంటెగా మధుని చూస్తూ అంటాడు ఆదిత్య. మధు సిగ్గుతో తలదించుకుంటుంది. అలానే ఆ దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పి తీరాలి అని అంటాడు ఆదిత్య. మధు అయోమయంగా ఆదిత్య వైపు చూసింది. నిన్ను ఎటువైపుకు పారిపోనీకుండా జాగ్రత్తగా ఈ అందాల రాశిని నాకు ఇచ్చి పెళ్లి చేసినందుకు అని నవ్వుతూ అంటాడు ఆదిత్య. నిజమే బావా, మన విషయంలో ఆ దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పి తీరాలి అని అంటుంది మధు. మన ఇద్దరికీ ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ ఆ దేవుడే మన ఇద్దరిని ఈ పెళ్లి బంధంతో ముడివేశాడు ఇప్పుడు అని అంటూ ఆగిపోతుంది మధు. ఆదిత్య మధు మాటలు వింటూ, మధ్యలో ఆగిపోయావే, చెప్పు మధు, ఇప్పుడంటే ఏంటి అని ఆత్రంగా మధు వైపు చూస్తూ అడుగుతాడు ఆదిత్య. ఇప్పుడు ఆ దేవుడు మన మనసులను ముడివేసేశాడు బావా అని సిగ్గుపడుతూ అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, మనసులు ముడిపడ్డాయి అంటే మన తనువులు కూడా ముడిపడిపోవాలి కదా మధు, మన తనువులు ఎప్పుడు ముడిపడేది అని మధు మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మధు అని
మత్తుగా అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, దేనికైనా టైం రావాలి బావా. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు పిలవకుండానే నీ గుండెలపై వాలిపోతాను బావా అని సిగ్గుపడుతూ చెప్పింది మధు. ఆదిత్య మధు వైపు చూసి, ఆ టైం త్వరగా రావాలని కోరుకుంటున్నాను మధు అని అంటాడు ఆదిత్య. త్వరగా నన్ను కరుణించవే మధు అని అడుగుతాడు ఆదిత్య. మధు చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతూ తన తలని ఊపుతుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి, మధు, నేను నిన్ను నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను మధు అని ఆదిత్య మధు నుదుటిపై ఎంతో ఇష్టంగా ముద్దు పెడుతూ అంటాడు. ఒక 2 నిమిషాలకి ఆదిత్య మధు నుండి దూరం జరుగుతూ, జీవితాంతం ఇలానే నాతోనే నువ్వు నాకు తోడుగా ఉండిపోవాలి మధు అని ఎంతో ప్రేమగా చెప్పాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి సిగ్గుతో తల ఊపుతుంది. 1 నిమిషం అని కాటుకను చేతికి తీసుకుని మధు ఎడమ కాలును తన చేత్తో పట్టుకోబోయాడు ఆదిత్య. బావా, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అని కంగారు పడిపోతూ అడుగుతుంది మధు. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి బావా? ఎక్కడైనా భార్య కాళ్ళను భర్త పట్టుకుంటాడా చెప్పు అని అంటుంది మధు. అది కూడా ఇంత ముఖ్యమైన రోజు అంటూ దూరం జరుగుతుంది మధు. ఆదిత్య పైకి లేచి ష్ అని మధు నోటి మీద తన వేలును పెట్టి, ఎందుకు కంగారు పడిపోతున్నావు? నేను నీ కాళ్ళను మాత్రమే పట్టుకుంటున్నానే అని మధు వైపు చూస్తూ అంటాడు ఆదిత్య. కొద్దిసేపట్లో పూజ ఉంది కదా, నిన్నేమి నేను చెయ్యనులే అని అంటాడు ఆదిత్య. అది కాదు బావా, నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి బావా అని అడుగుతుంది మధు. నా భార్య నా ఇష్టం, కాలే పట్టుకుంటాను, గడ్డమే పట్టుకుంటాను, నీకెందుకే? నా భార్యకి ఎవరి దిష్టి తగలకుండా కాలికి కాటుక పెడుతున్నాను, అది కూడా తప్పేనా అని మధు వైపు చూస్తూ చాలా క్యూట్గా మాట్లాడాడు ఆదిత్య. ఆదిత్య మధు వైపు చూసి, నా భార్య కుందనపు బొమ్మలా ఉంటుంది, అమ్మో నా భార్య మీద ఎవరి కళ్ళు పడకూడదు, అందుకే ఈ ముందు జాగ్రత్త అని ఆదిత్య అంటాడు. ఆదిత్య మాటలకు మధు కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి. మధు ఆదిత్యతో, బావా, నీకు నేనంటే అంత ఇష్టమా అని అడుగుతుంది మధు. దీనిని ఇష్టం అనరు, ప్రేమ అంటారు. అలా నువ్వు నన్ను మార్చేశావు మధు. ఈరోజు పూజ కాబట్టి సరిపోతోంది, లేదంటే నిన్ను ఇలా చూస్తూ నా వల్ల కావట్లేదే మధు. సిగ్గు లేకుండా చెప్తున్నాను, ఇంత అందమైన భార్యని పక్కన పెట్టుకుని బ్రహ్మచారిలా ఉండడం నా వల్ల కావట్లేదే మధు. త్వరగా నన్ను కరుణించవే మధు అని అడుగుతాడు ఆదిత్య. పోనీ ఒక పని చేద్దామా అని మధుకి దగ్గరగా వచ్చి అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, ఏంటా పని అని తడబడుతూనే అడుగుతుంది మధు. ఈరోజు పంతులు గారిని అడిగి మన ఫస్ట్ నైట్కి కూడా ఈరోజే ముహూర్తం పెట్టించేసుకుందామా మధు అని కొంటెగా మధుని ఆట పట్టించాలని అడుగుతాడు ఆదిత్య. మధు తన కళ్ళను పెద్దవి చేసి నోటి మీద చేతులు పెట్టుకుని ఆదిత్య వైపు చూస్తూ, బావా, నీకసలు సిగ్గే లేదు పో అని అంటూ మధు అక్కడి నుండి వెళ్ళిపోతుండగా, ఆగవే అని మధు చేతిని పట్టుకుని వెనకాల నుంచి మధుని గట్టిగా కౌగిలించుకుంటాడు ఆదిత్య. ఈ జన్మకి నా దగ్గర నువ్వు లాక్ అయిపోయావే
అని అంటూ మధుని తన వైపుకు తిప్పుకొని కదలకుండా నిలబడు అని చెప్పి మధు ఎడమ కాలిని తన చేతిల్లోకి తీసుకుని తన అరికాలుపై కాటుకతో దిష్టి చుక్క పెట్టాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు ప్రేమగా చూస్తూ, ఈ ఒక్క జన్మకి నీ దగ్గర లాకైపోవడం ఏంటి బావా? నేను ఎన్ని జన్మలెత్తినా నువ్వే నాకు భర్తగా రావాలి అని తన మనసులో అనుకుంటుంది మధు. మధు ఆదిత్య వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. ఆ నిమిషం మధుకి తన మనసులో ఉన్న అనుమానాలను అన్నింటినీ పక్కన పెట్టి ఆ నిమిషం తాను ఆదిత్యతో చాలా ఆనందంగా ఉంటుంది. ఆదిత్య మధు వైపు చూసి, ఇక వెళ్దామా మధు అని అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, ఒక్క నిమిషం బావా అని తన కళ్ళకు ఉన్న కాటుకను తీసి ఆదిత్యకు కూడా దిష్టి చుక్క పెట్టింది మధు. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, ఇక్కడ నువ్వు తప్ప నన్ను ఎవరు చూస్తారు లేవే అని అంటాడు ఆదిత్య. మధు చిన్నగా నవ్వి, ఎవరు కళ్ళు ఎలాంటివో మనం ఎలా చెప్పగలుగుతాం బావా అని అంటుంది. ఆదిత్య మధు వైపు చూసి, పంతులు గారు పూజ జరిపించి వెళ్ళే లోపల నేను చెప్పిన విషయం గురించి బాగా ఆలోచించు అని మరోసారి అంటాడు ఆదిత్య. మధు సిగ్గుపడుతూ తల ఉంచుకొని ఆదిత్య వెనకాలే హాల్లోకి వస్తుంది మధు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.